సో మనతో పాటు మాట్లాడడానికి ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో ఎట్లా చూస్తారు సార్ ఏదైతే ఈరోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సక్సెస్గా జరిగింది? ఈ నిజాం కాలేజ్ మైదానంలో ఈ మెగా స్క్రీన్ ద్వారా భక్తులు తిలకించే అవకాశం వీళ్ళు కల్పించడం అంటే ఇది ఒక హైదరాబాద్ వాసిగా, తెలంగాణ ముద్దుబిడ్డగా, ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా నా వంతు బాధ్యతగా, కర్తవ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రి ఆదేశించారు. మరి ఇవాళ అనేక మంది భక్తులు ఈ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తిలకించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అటువంటి వాళ్లకు సదుపాయం కల్పించాలని చెప్పాడు ఈ యొక్క మైదానాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇదే మైదానంలో సోమనాథ్ నుంచి రథయాత్రగా బయలుదేరి లాల్ కృష్ణ అద్వానీ గారు ఆనాడు రాముడు జన్మించినటువంటి ఆ యొక్క అయోధ్యలోనే రామమందిర నిర్మాణం కాలేజ్ చేపట్టిన యాత్ర ఇక్కడ నిజాం కాలేజీలో బహిరంగ సభ పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఇవాళ 140 కోట్ల ప్రజల కళను సాకారం చేయడమే కాకుండా అదే రకంగా అద్వానీ లాంటి తలపెట్టిన యాత్ర కూడా విజయవంతం కావడం, అందుకనే నా వంతు కర్తవ్యంగా, బాధ్యతగా ఈ యొక్క మెగా ఈ స్క్రీన్ ద్వారా మొత్తం భాగ్యన ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పిస్తే వేల సంఖ్యలో తరలి వచ్చారు. నిజంగా నా జీవితం కూడా ధన్యమైపోయింది. అంటే రాముడి సేవలో నిమగ్నమైన లక్ష్మణుడిగా నా వంతు బాధ్యతగా ఇవాళ నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ఉత్తరప్రదేశ్ నేరుగా వెళ్ళి అయోధ్యలో తిలకించలేని వాళ్ళు భవిష్యత్తులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆస్త్రా రైళ్ల ద్వారా నేరుగా వారికి అయోధ్యకు వెళ్ళేదానికి అవకాశం కల్పించాలి. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఇవాళ భవ్యమైనటువంటి మందిర నిర్మాణమే కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ప్రపంచంలోనే నిర్మాణం కావడం, ఆ యొక్క ఖ్యాతి ఇవాళ మోదీ గారికి దక్కుతుంది. మోదీ గారు ఒక కారణ జన్ముడు, దేవుడు పంపిన దూత తప్పితే 11 రోజులు నిష్ఠతో ఉపవాస దీక్షలు చేపట్టి ఇవాళ ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొనంటే ఇవాళ మనం భారతీయులుగా, హిందువులుగా మేము గర్వపడతాం. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలకు ముడిగడుతున్నారు. సో దీని మీద ఏమంటారు? మరి కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా ఓట్లతో ముడిపెట్టడం, రాజకీయాలతో ముడిపెట్టడం వాళ్ళకి పరిపాటిగా మారింది. అయినా వాళ్ళకి బుద్ధి రావటం లేదు. ఇన్ని దశాబ్దాలైనా హిందువులను వ్యతిరేకించడమే, హిందువులను కించపరచడమే లౌకికవాదం అని చెప్తున్నాం. మీకు నరేంద్ర మోడీ గారు తిరుగులేని నాయకుడు ఎదుగుతున్నాడు, ప్రజా ఆదరణ పొందుతున్నాడు, ప్రజలు ఆదరిస్తున్నారు. మోదీ గారి మీద ఉన్న కోపంతో రాముడిని ఇవాళ వ్యతిరేకిస్తున్నారు. రాముడి ఈ యొక్క భవ్య కార్యక్రమాన్ని కూడా హాజరు కాకపోవడం అంటే ఆ రాముని క్షమించాడు, ఈ భారత ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. రాజకీయంగా ఖచ్చితంగా తీవ్ర మూల్యం మీరు చెల్లించుకుంటారు. థ్యాంక్ యూ.